నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కౌమార దశ అవగాహన సదస్సు ఆలోచనలు అలవాట్లను విద్యార్థులు నియంత్రణలో ఉండేలా సాధన చేయాలి ఏప్రిల్ 17-18 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయి ప్రజలు 10 సంవత్సరాల నిజాం వైపా 100 రోజుల అబద్ధం వైపా నిర్ణయించుకోవాలి పెట్రోల్ పొయ్యమని బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎయిర్ గన్ తో బెదిరించి పరారైన దుండగులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కౌమార దశ అవగాహన సదస్సును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆరుద్ర వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చౌకిదార్ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినులకు కౌమార దశ 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుందని తెలియజేశారు కౌమార దశలో వచ్చే సమస్యలు వాటి పరిష్కార మార్గాలను విద్యార్థినులకు వివరించారు ఈ వయస్సులో ఆలోచనలు అలవాట్లను నియంత్రణలో ఉండేలా విద్యార్థులు సాధన చేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని అన్నారు విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సమాజంలో సమస్యలపై స్పందించి ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సుచిత్ర ఫౌండేషన్ సభ్యులు దారా హిందూ భారతి రాణా శంకర్ కుడుదుల రాజేష్ ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు దానివల్ల ఆ శరీరంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో మార్పులు హార్మోన్లు కొత్తగా అదే ఆ ఏజ్ లో హార్మోన్లు ఉత్పత్తి అవడం వల్ల మనలో వచ్చేటువంటి ఫీలింగ్స్ వీటన్నిటిని కంట్రోల్ చిన్న సభ్యులను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం సింపుల్ లైన్ లో చెప్తాను వెన్ వి స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద సొసైటీ అప్పుడు మాత్రమే మార్పు రాగలుగుతుంది ఎప్పుడైతే మనం నోరు విప్పి ప్రశ్నిస్తామో అప్పుడే మనం సమాజం పట్ల మార్పు వేయగలుగుతాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా చిన్న వయసు మీరు క్లాస్ చెప్పినప్పుడు టీచర్ చెప్పినంతసేపు వినడమే కాదు మీలో ఉన్న డౌట్స్ ని అడుగుతూ ఏమనుకుంటారు అని అడగకుండా ఉండొద్దు లేచి వెంటనే క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేస్తే మీకు దానికి ఆన్సర్స్ వస్తుంది మేడం ఏమనుకుంటారో పక్కన ఏమనుకుంటారో అన్నట్టు ఉంటే దానికి మనకు సమాధానం దొరకదు ఇక్కడ మనం క్లాస్ రూమ్ లో 4 గోడల మధ్యలో ఉన్న క్లాస్ రూమ్ లో ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం అమర్చుకుంటామో స్కూల్ దాటిన తర్వాత స్కూల్ గేట్ దాటిన తర్వాత మనం ఆ క్వశ్చన్ చేయగలిగే తత్వం మన లోపల ఇంకెక్కువ పెరుగుతుంది స్వామి వివేకానంద గారు చెప్తారు దేశ భవిష్యత్ అనేది 4 గోడల మధ్యలో స్కూల్ 4 గోడల మధ్యలో మాత్రమే మనం నేర్చుకోగలం కామెంట్ చేయాలి రేపటి అందరూ గొప్పలే ఓకేనా 4 గంటలకు 5 గంటలకు ఎవరైతే లేస్తారో వాళ్ళైతే గొప్పలు చేతులు ఎప్పుడు ఎవరు లేస్తారో పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాల వరకు ఒక రకమైనటువంటి గ్రోత్ ఉంటుంది చిన్న పిల్లలు 4 years నుండి 9 years వరకు గ్రోత్ స్పాట్ అనేది వస్తుంది అంటే అప్పటికి ఎలాంటి ఆలోచన ఉండదు బట్ శారీరకమైనటువంటి మార్పులు కలిగి మన శరీరంలో కలుగుతాయి 9 years నుండి 12 years మధ్యలో ఇంకొక రకమైన మార్పులు 12 years తర్వాత పిల్లలకి ఒక కౌమార దశ అట్టైన్ అవ్వడం అట్టైన్ అంటే పొందడం తర్వాత ఈ 18 years వరకు మనలో ఉన్నటువంటి స్థిమితం లేనటువంటి ఆలోచన అంటే ఒక రకమైన స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వం అంటే సొసైటీని మనం అంత గమనించం స్టడీ చేయమన్నమాట ఈ వయసులో వచ్చేటువంటి ఆలోచనలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శక్తిగా ఎదుగుతారు దానికి నిదర్శనం ఎవరో తెలుసా ఎవరు ఒక సరోజినీ నాయుడు గారు ఇంకెవరు
కిరణ్ బేడి గారు తెలుసా మీకు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము, పట్టాభిషేకము వేడుకల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆర్డీఓ దామోదర్, ఆలయ ఈవో రమాదేవి నిర్వహించారు. ఏప్రిల్ 17, 18 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశ నలుమూలల నుండి సుమారు లక్షల మంది భక్తులు శ్రీరామనవమికి వస్తారని అంచనా వేశారు. వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి ఏర్పాట్లు, గోదావరి నది స్నాన ఘాటాలు, టికెట్ కౌంటర్లు, లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 9 నుంచి 23 వరకు కూడా బ్రహ్మోత్సవాన్ని, శ్రీరామనవమి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ని ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన అందరూ కూడా 6 డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ లో మనకు అసలు ప్రప్రదంగా ఏమేమి పనులు చేసుకోవాలి, ఏమేమి అనేది చర్చించడం జరిగింది. అంటే వారం రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ లో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం మీటింగ్ జరుపుకుంటున్నది ఏంటంటే ఈ పనులని ఎంతవరకు చేసుకున్నాం అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. దీనికి సంబంధించి శ్రీరామనవమి అనగానే మనందరికీ తెలుసు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ప్రముఖమైనటువంటి 2 ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ లో 2 ఫెస్టివల్స్ మనకు శ్రీరామనవమి ఉత్సవాల్ని మనము ఎంత ఘనంగా జరుపుకుంటామంటే బ్రహ్మోత్సవాలకు ముందుగానే, అంటే మొన్న రీసెంట్ గా మనందరూ తెలుసు 25వ తారీఖు పౌర్ణిమ, డోలోత్సవము, వసంతోత్సవము, తర్వాత తలంబ్రాలు కలుపుకోవడము, రామచంద్ర వారిని పెళ్లి కొడుకు చేయడము, ఇవన్నీ కూడా మనం జరుపుకున్నాము. వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మనం అందరం వారికి ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నాము, వచ్చే వారికి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఈ మీటింగ్ ని నిర్వహించుకుంటున్నాము. ఇది 2వసారి. మనం మరి చివరిగా మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ వీక్ లో జరుపుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ మనం చర్చించిన తర్వాత మనం మన డిపార్ట్మెంట్ తరఫున ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను దేవాదాయ శాఖ తరఫు నుంచి మనం అందరం ముఖ్యంగా అంటే సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరఫున ఏమేం చేస్తున్నాం అనేది బ్రీఫ్ గా ఫస్ట్ తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేవాలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయంలో కూడా మంచినీటి వసతిని కానీ లేదా మిగతా వసతులు, వారికి ప్రసాదం కానీ, మహాప్రసాదాన్ని అన్నదానంలో మనకు వీలైనంత మటుకు బఫెట్ సిస్టమ్ లో అయినా సరే మనం వేలాది మంది భక్తులు వచ్చినా కూడా నిరంతరం అందజేస్తున్నాము. ఆ ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకుంటున్నాము. ఇంకొకటి మెయిన్ గా టికెట్స్ కి సంబంధించి ఆన్లైన్ లో 25వ తారీఖు నుంచి మనం పెట్టడం జరిగింది. ఆన్లైన్ లో ఆ టికెట్స్ కూడా బాగా స్పందన వస్తున్నది. తర్వాత స్టేడియం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి బిర్లా స్టేడియం లో కూడా ఇప్పుడే మనం అన్ని కార్యక్రమాలు వెళ్ళిపోయి బ్యారికేడింగ్ కానీ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. వీటన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం నుంచి, తర్వాత ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ విభాగం నుంచి మన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే టెంపుల్ కి సంబంధించినటువంటి వ్యవస్థలో టెంపుల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రాలు కానీ, మిగతా విషయాలు కానీ, పూజలు కానీ, ఇవన్నీ కూడా మన స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీద కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకుని వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా మనకు 2019లో జరిగినటువంటి ఉత్సవానికి ఎలక్షన్ కోడ్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి సంబంధించిన విషయాలు కూడా 2-3 మీటింగ్ డిస్కస్ చేస్తాము. వచ్చే భక్తులందరికీ కూడా ఏ మాత్రము అసౌకర్యం కలగకుండా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము. వారికి సంబంధించినటువంటి వసతి ఏవైతే ఉందో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని ఆన్లైన్ లో అకామిడేషన్స్ మొత్తం భద్రాచలంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టడం అవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఏర్పాట్లు వాటి గురించి కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా వారు వెల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం ప్రీవియస్ కూడా చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ సిబ్బంది వాళ్ళ ద్వారా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మనకి ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ నుంచి డిపిఓ వారిని పారిశుద్ధ్యం చేయించడానికి ప్రత్యేక లేబరు,
గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, పశువులను అరేంజ్ చేసి పారిశుద్ధ్యం 34 జోన్స్ గా విభజించి పారిశుద్ధ్యం చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. నీటి సరఫరా కూడా ట్యాంకర్లు ఏ గ్రామ పంచాయతీ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఈ నీటి సరఫరా కూడా జరుగుతుంది. దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అవి కాకుండా ట్యాప్లు ఏర్పాటు చేస్తారు. వాటిని కూడా నిర్వహణకి గ్రామ పంచాయతీలు చేస్తాం. టాయిలెట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మాణం చేసిన వాటికి గ్రామ పంచాయతీ నుంచి. కామారెడ్డి జిల్లా పీట్లం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీకి ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ పీట్లం మండలం మీదుగా మద్నూర్ వరకు కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలియజేశారు. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా మద్నూర్లో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పది సంవత్సరాల నిజం వైపా 100 రోజుల అబద్ధం వైపా ప్రజలు నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుదీర్ఘ అనుభవం కలిగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై ఈడీ దాడులకు పాల్పడుతూ జైళ్లకు పంపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, కోరికంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మరి పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, నాయకత్వంలో తెలంగాణలో 10 సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి ఒకవైపు, మరో 10 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, మరోవైపు 100 రోజుల లోపలనే జరిగిన మాటల గారడి ఇంకొక వైపు. ఇలా 10 సంవత్సరాల నిజం వైపు తెలంగాణ ప్రజలు ఉంటారా, లేకపోతే 100 రోజుల అబద్ధం వైపు తెలంగాణ ప్రజలు ఉంటారా అనేది ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. నిజం వైపు మనం ఓట్లేస్తామా, అబద్ధం వైపు ఓట్లేస్తామా? గ్యారంటీలు, గారడీలు ఒకవైపు, ఇంకొక వైపు ఏమో గొప్ప గొప్ప పథకాలు. మరి అటువైపు వేస్తారా, ఇటువైపు వేస్తారా అనేది మరొకసారి తెలంగాణ ప్రజలు చూసుకోవాలి. అదే విధంగా మరి భారతదేశం ఇలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది. సుమన్ గారు వారి ప్రసంగంలో చాలా క్లియర్ గా చెప్పింది. నిజానికి ఈరోజు రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరి వాళ్ళు ఈసారి గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కేంద్రంలో బీజేపీని గాని, రాష్ట్రంలో కాంగ్రెస్ గాని ఓడగొట్టండి. వైపు నరేంద్ర మోడీ గారు బడే బాయ్, రేవంత్ రెడ్డి గారు చోటే బాయ్ లాగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవైపు రాహుల్ గాంధీ, ఇంతకుముందు సుమన్ గారు చాలా చక్కగా చెప్పారు, ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తారు, ఇంకోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో దాని మీద సైలెంట్ గా ఉంటారు. దీని అర్థం 3 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఈరోజు నేను పేపర్లో చూసినాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. ఆయన ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే తన ధ్యేయమట. ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి విషయాల మీద దృష్టి సారించి ప్రజలకు రక్షణ కల్పించి ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటువంటి
ప్రయత్నంలో ఉన్నటువంటి సమయాన్ని వినియోగించి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఆలోచన చేస్తారు ఎవరైనా. కానీ వీళ్ళ వైఖరి చూస్తే ఎట్లా ఉన్నదని అంటే దాని మీద లేదు దృష్టి. ఒకవైపు రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతున్నటువంటి సంగతి మనకు తెలుసు, మరి వాటి మీద దృష్టి లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, ఎన్ని ఉద్యోగస్తులో చెప్పండి, అది మాట్లాడకుండా ఒకవైపు రైతులు ఇంత మోసపడుతుంటే మాట్లాడకుండా మరి ఈరోజు అతి తక్కువ సమయంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి విఫలమైనటువంటి ఒక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉన్నది అని అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రైతులకు అండదండలు అందించాలనే ఉద్దేశంతో 36 గంటల నిరసన దీక్ష. హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధి ఏతేబాద్ చౌక్ ప్రాంతంలోని పెట్రోల్ బంకు సిబ్బందిని గుర్తు తెలియని 2 దుండగులు ఎయిర్గన్తో బెదిరించి పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని 2 దుండగులు లైన్లో రాకుండా ముందుకు వచ్చి తమ వాహనంలో పెట్రోల్ పోయమని దౌర్జన్యం చేయడంతో దుండగులకు బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు తమ వద్ద ఉన్న ఎయిర్గన్తో పెట్రోల్ బంకు సిబ్బందిని బెదిరించి పారిపోయారు. ఫిర్యాదు అందుకున్న మీర్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కొరకు గాలింపు చేపిస్తున్నట్లు మీర్ చౌక్ సిఐ తెలిపారు. वो बंदा मेरे पास आया था, मैं मतलब हमारा कस्टमर है अंकल, उनको पेट्रोल डाल रहा था। इस टाइम वो मेरे पास में आकर वो गन मतलब हाथ लगा के उसको गन को बार बार मतलब गन को मैं पेट्रोल डाल रहा था, उस गन को बार बार उसको टच कर रहा है। तो मैंने उसको बोला भैया ये रूल्स के खिलाफ है, हमारे सेट कैमरा देख रहे हैं। तो उसने मेरे को बोला रूल्स क्या होता है वो मेरे को पता है। ठीक है, इतना करने के बाद में वो मेरे मतलब बोलने लगा। मैनेजर साहब को बुलाया था, मैंने बोला मैनेजर साहब इधर आइए, ये क्या बोल रहा है। तो वो बोल रहा अंदर कुछ नहीं बुला रहा है, ऐसा वैसा करके मेरे पर हाथ वगैरह उठाने लग गया। फिर उसने मेरे को छोड़ के इसके साथ कुछ प्रॉब्लम करने लगा। फिर वो मेरे साथ आके बोला मैंने मुझे हाथ क्यों उठा रहा भाई, तो ये वो इसे फिर जाके उस पर ये हाथ उठाने लगा। उस पर जो ब्रेकर था वो सब कुछ इस पर मारने लगा। फिर ये ऐसा लपड़ा हुआ जिसने हमारे ऊपर आके उनको फिर वो वापस मैनेजर आए हमारे दुकानदार को। फिर हम लोगों ने पूछा भाई क्या हुआ क्या हुआ, उसने वो हमारा हाथ घर लगा रहा, बाहर देने का कोशिश कर रहा था। पुलिस आगे कौन सा गन था గుడుంబ తయారీదారులపై కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేస్తున్నామని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలియజేశారు. మద్యం బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయించే వైన్స్ షాపులపై అడ్డగోలుగా మద్యం అమ్మే బెల్ట్ దుకాణం నిర్వాహకులపై ఎక్సైజ్ యాక్ట్ ద్వారా కేసులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సిర్పూరు టీ నియోజకవర్గం కాగజ్ నగర్లో కల్తీ మద్యము డైలేషన్ పై నిఘా ఉందని ఈ సందర్భంగా V3 న్యూస్ తో తెలియజేశారు. నమ్మాలా
తీసుకొని పోయిద్దాం. బెల్ట్ షాప్ వాళ్ళను వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే వాళ్ళు మేము డిపార్ట్మెంట్కు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇవన్నీ మేమే కట్టుకుంటాం కాబట్టి మేము అదనంగా తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటేనేమో తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని మాట్లాడతాం. బెల్ట్ షాప్ అందరికి మేమే ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర అదనంగా 10 రూపాయలు తీసుకుంటున్నాము, ఒక ఈచ్ 1 క్వార్టర్ అని చెప్తుంటారు. కేసెస్ చేస్తున్నాం, దాంట్లో ఎటువంటి రిలాక్సేషన్ లేదు సార్. కాగజ్నగర్లో డివాల్యూషన్ జరుగుతుందని, లిక్కర్ డివాల్యూషన్ జరుగుతుందని ఆరోపణలు మందుబాబులు అయితే వ్యక్తపరుస్తుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? డైల్యూషన్ ఎక్కడ మనకి దృష్టికి రాలేదు. అండ్ మీ ద్వారా కూడా ఆల్రెడీ మనం సభాముఖంగా కూడా మనం చెప్పాం, మనం ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, మేము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటామని. అండ్ డైల్యూషన్ అనేది ఎక్కడ స్పేర్ చేయము, దట్ ఈస్ క్లియర్లీ చీటింగ్ ది పబ్లిక్ ఫెయిత్. సో వాడు హార్డ్ అండ్ మనీని మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి అటువంటి వాటిలో ఎటువంటి నిర్లక్ష్యత ఉండదు. ఖచ్చితంగా చెప్పండి, వాటిలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతాము. యాక్షన్ విల్ బి సివియర్. కాగజ్నగర్లో జరుగుతుంది సార్ డైల్యూషన్, కాగజ్నగర్ తిరియాని లేదు, అట్లాంటిది ఇప్పటిదాకా మనకు దృష్టికి రాలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి కాగజ్నగర్ ప్లస్ చేస్తున్నారు. సో ఎక్కడైతే గుడంబ తయారీకి స్కోప్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయో అన్ని చోట్ల మనం రైడ్స్ చేస్తున్నాము. దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం తర్వాత ఫర్ గుడ్ బిహేవియర్. సో ఆ ఫ్రంట్లో కూడా మనం తయారు చేసే సిద్ధంగా ఉన్నాం. సార్, గుడుంబ తయారీకి కావాల్సిన ముడి సరుకులు పటిక కానీ, బెల్లం కానీ, పాత బెల్లం కానీ, తర్వాత ఇటువంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? మీరు ఎట్లా దృష్టి సారించారు? ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కౌమార దశ అవగాహన సదస్సు. ఆలోచనలు, అలవాట్లను విద్యార్థులు నియంత్రణలో ఉండేలా సాధన చేయాలి. ఏప్రిల్ 17, 18 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ప్రజలు 10 సంవత్సరాల నిజాం వైపా, 100 రోజుల అబద్ధం వైపా నిర్ణయించుకోవాలి. పెట్రోల్ పొయ్యమని బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎయిర్ గన్తో బెదిరించి పరారైన దుండగులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.